ఐఎమ్ నాట్ హ్యాపీ. నిన్ను బాగా డిస్టర్బ్ చేసిన గొడవ ఏంటి? సంజన గారు రీతు నామినేషన్లో జరుగుతుంది సార్. హౌస్ మొత్తానికి కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. అంటే ఒక అమ్మాయి మీద బ్లేమ్ చేస్తున్నట్లు కదా సార్ అది. నేను ఫస్ట్ షాక్ అయ్యాను సార్. అసలు ఈవిడ ఇలా మాట్లాడతారని నేను కళ్ళు కూడా అనుకోలేదు సార్. నాకు కనిపించింది, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పడంలో తప్పేముంది సార్? ఇట్లా పక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదు, నాకు అన్కంఫర్ట్గా ఉంది. మరి నువ్వు ఫీల్ అయ్యావా? హౌస్ అంతా ఫీల్ అయ్యేలా చేసావా? నా టైంలోనే పోయి ఎందుకు చెప్పలేదంటే మరీ అంత ఇంటర్ఫియర్ అవడం నాకు ఇష్టం లేదు సార్. మరి అలాంటప్పుడు తనుజతో కూర్చుని మాట్లాడింది ఏంటి? యూ వెంట్ ఇన్ టు ద పర్సనల్ ఈక్వేషన్స్. యు ఆర్ ట్రైంగ్ టు ఎంక్వైర్ వీళ్ళు ఏంటి. దెన్ ఇస్ ఇట్ యువర్ బిజినెస్? ఇమాన్యుయల్, నీకు అన్కంఫర్టబుల్ అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? సుమన్, కళ్యాణ్, దివ్య, వాళ్ళందరికీ అనిపించింది, నీకెందుకు అనిపించింది? నామినేషన్స్ లో తీసుకొచ్చి ఒక పర్సనల్ ఎజెండా, పర్సనల్ అటాక్ చేసావు. అక్కడ రిలేషన్ ని డిఫైన్ చేసావు, ఇక్కడ రిలేషన్ ని మిస్అండర్స్టాండ్ చేస్తుంది. ఇట్ ఈస్ అ క్లియర్ కేస్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ ఫర్ పవన్ అండ్ రీతు సంజయ్. నువ్వు కంఫర్టబుల్ గా లేకపోతే ఐ విల్ ఓపెన్ ద గేట్స్ అండ్ యూ కెన్ గో. ఈ బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన డెకోరం స్పాయిల్ అయింది కాబట్టి బిగ్ బాస్ ప్లీజ్ ఓపెన్ ద గేట్.